ఓం నమ శివాయ. హిందూ మత విశ్వాసాల ప్రకారం కైలాస పర్వతం హిమాలయాల్లో ఉన్న ఒక గొప్ప శిఖరం. ఇక్కడ శివుడు నివాసం ఉంటాడని, అనేక నదులు ఇక్కడే పుట్టాయని చెబుతారు. ఈ సందర్భంగా కైలాస పర్వత రహస్యాలేంటి, ఇక్కడికి ఎవరికి ప్రవేశం ఉందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం అక్కడ కాలం ఆగుతుంది. అంతేకాదు, అడుగు పెట్టగానే గాలి వేగం కూడా మారుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ మిమ్మల్ని కనుగొనలేని చోటు అది. ఆ పర్వత నిశ్శబ్దంలో ఏదో ఒక మర్మమైన శబ్దం ప్రతిధ్వనిస్తుంది. అదే కైలాస పర్వతం. ఇది కేవలం ఒక పర్వతం మాత్రమే కాదు, ఒక సజీవ రహస్యం. దీని ఎత్తుతోనే కాదు, దీని ఉనికితోనూ అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి మంచు పొర, ప్రతి శూన్యం ఏదో చెబుతుందని అంటారు. అయితే మనం ఇవన్నీ వింటున్నామా? ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇదొక ద్వారం. అయితే ఆ ద్వారం ఎటువైపు ఉంది? ఇక్కడ శివయ్య నిజంగా కొలువై ఉన్నాడా? ఇది శివయ్య రెండో నివాసమా? ఇక్కడి నుంచి అనేక నదులు ఎందుకు ఉద్భవించాయి? అసలు ఈ పర్వతం ఎక్కడ కొలువై ఉందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. టిబెట్లో ఉన్న ఈ పర్వతం సముద్ర మట్టానికి 21,778 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోని ఎత్తైన శిఖరం కాకపోయినా ఇది ఇప్పటికీ అత్యంత పవిత్రమైన పర్వతంగా పరిగణించబడుతుంది. ఈ పర్వతం హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, బోన్ సంప్రదాయం అనే 4 మతాలకు విశ్వాస కేంద్రంగా ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు, కానీ ఈ స్థలంలో ఏదో అసాధారణమైన శక్తి ఉందని సూచిస్తుంది. ఇక్కడ 4 ప్రధాన నదులు బ్రహ్మపుత్ర, సింధు, కర్నాలి, సిట్లెస్ నదులు ఉద్భవించాయి. ఇది కేవలం భౌగోళిక శాస్త్రం కాదు, ఇది ఒక విశ్వ ప్రణాళిక. ఇక్కడ సైన్స్ అవగాహనలకు మించినది ఏదో ఉంది. హిందూ గ్రంథాలలో కైలాసం కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, శివుని నివాసం, కైలాస లోక్ అని పేర్కొనబడింది. ఇది శివశక్తి ప్రత్యక్షంగా ఉన్న ప్రదేశమని శివపురాణంలో పేర్కొనబడింది. కైలాసం అంటే శరీరం మాత్రమే కాదు, ఆత్మ కూడా ప్రవేశించగల ప్రదేశం. కైలాసం అంటే మరో ప్రపంచం, సరిహద్దులో మసకబారే ప్రదేశం అని అగస్త్య మహర్షి అన్నారు. మహర్షి వేదవ్యాసుడు, వాల్మీకి, భృగువు వంటి యోగులు ఈ పర్వతం దగ్గర సంవత్సరాల తరబడి ధ్యానంలో మునిగిపోయారు. కానీ కైలాస శిఖరాన్ని చేరుకోవడం సాధ్యం కాదని వారు వివరించారు. ఎందుకంటే అది భౌతిక ఎత్తు కాదు, అది స్పృహ యొక్క ఎత్తు. ఇప్పటి వరకు ఎవరూ కైలాస పర్వత శిఖరాన్ని అధిరోహించలేకపోయారు. చాలా ప్రయత్నాలు జరిగాయి, కానీ ప్రతిసారి ఏదో ఒకటి జరిగి అధిరోహకులు వెనక్కి తక్కేలా చేసింది. కొన్నింటిని వాతావరణం, కొన్నింటిని మానసిక గందరగోళం, మరికొన్నింటిని అదృశ్య భయం ఆపివేశాయి. రష్యన్ పర్వతారోహకులు ఒకసారి దాదాపు శిఖరాన్ని చేరుకున్నారు. కానీ తిరిగి వచ్చిన తర్వాత వారు ఇలా అన్నారు: మేము అక్కడికి చేరుకున్న వెంటనే ఏదో శక్తి మమ్మల్ని లోపలికి లాగుతున్నట్లు మాకు అనిపించింది. మా స్పృహ కదలడం ప్రారంభించింది అని వారు చెప్పారు. కైలాస పర్వతాన్ని అధిరోహించిన వారు భూమికి తిరిగి రారు. ఇప్పుడు ఈ పర్వతంలో ఏదో రహస్య ద్వారం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇది కేవలం ప్రతీకాత్మకమా, లేదా నిజంగా భౌతిక ప్రదేశం ఉందా? చాలామంది ప్రయాణికులు పర్వతం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నప్పుడు కొన్ని ప్రదేశాలలో ఒక సొరంగం ఉన్నట్లు అనిపించడం అనుభవించారు. ఏదో ఒక మార్గం లోపలికి నడిపిస్తున్నట్లుగా. కొందరు ధ్యానస్థితిలో ఉన్న దివ్య నగరం యొక్క దర్శనాలను పొందారు. అక్కడ వారు అద్భుతమైన కాంతి, సంగీతం, అతీంద్రియ శక్తిని అనుభవిస్తున్నారు. ఇది ఊహన లేక సూక్ష్మ దర్శన ప్రపంచమా అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. పౌరాణిక నమ్మకాల ప్రకారం శివుడు కైలాసం వెలుపల మాత్రమే కాకుండా దాని లోపల కూడా సూక్ష్మ ప్రపంచంలో నివసిస్తున్నాడు. మన అనుభవానికి అతీతమైన ఈ ప్రపంచం, కైలాసం ఒక శక్తి చక్రం మధ్యలో ఉందని నమ్ముతారు. ఇక్కడ 5వ కోణం చురుగ్గా ఉంటుంది. దీని ద్వారా స్పృహ ఇతర ప్రపంచంలోకి ప్రవేశించగలదు. టిబెటన్ సంప్రదాయంలో కైలాసాన్ని కాంగ్ రిన్పోచే అని పిలుస్తారు, అంటే విలువైన మంచు రత్నం. ఈ పర్వతం లోపల ఒక మార్గం, శంబాల అనే దైవిక నగరానికి దారి ఉందని నమ్ముతారు. ఇక్కడ పరిపూర్ణ ఆత్మలు మాత్రమే నివసిస్తాయి. బౌద్ధ తంత్రంలో చక్ర సంవర తారదేవి ధ్యాన రూపాలు కూడా కైలాసంలో ముడిపడి ఉన్నాయి. బాన్ సంప్రదాయంలో కైలాసాన్ని విశ్వ నిర్మాణ సంరక్షుడైన సీపా హౌర్ నివాసంగా చెబుతారు. కొన్నిసార్లు కైలాసం నుండి దివ్యమైన శబ్దం వినిపిస్తుంది. ఈ సంప్రదాయాలన్నింటిలోనూ ఉన్న సారూప్య భావన ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉందని నిరూపిస్తుంది. టిబెటన్ జానపద కథలలో కొన్నిసార్లు కైలాసం నుండి దైవిక శబ్దం వస్తుందని వర్ణించబడుతుంది. అది డమరుక శబ్దం. కొన్నిసార్లు రాత్రిపూట పర్వతంపై నుండి కాంతి వెలువడుతుంది. ఈ శబ్దాలు, వెలుగులను అక్కడి ప్రజలు శివుడిని సన్నిధిగా భావిస్తారు. శివయ్య ధ్యానంలో స్థితిలో పర్వతాన్ని చూస్తున్నప్పుడు పర్వతం మీద ఒక తలుపు తెరిచి ఉండడం చూశాడు. దాని నుండి దైవిక కాంతి, శబ్దం వెలువడుతుంది, అంటే వేరే ప్రపంచాన్ని చూసినట్లు. కానీ అప్పుడు వారికి ఒక అంతర్గత సందేహం వచ్చింది. ఈ ద్వారం సన్యాసం, త్యాగం, పరాకాష్ఠకు చేరుకున్న వారికి మాత్రమే. అంతేకాదు, భారతీయ యోగులకు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. గోరఖనాథ్,
మచ్చింద్రనాథ్ కథలు వారికి కైలాసంలోకి ప్రవేశించి సంవత్సరాల తరబడి తిరిగి రాలేదని చెబుతున్నాయి. వారు తిరిగి వచ్చినప్పుడు అతని శరీరం కాదు, దివ్యమైన ప్రకాశవంతమైన స్పృహ తిరిగి వచ్చింది. కైలాస యాత్ర సమయంలో జుట్టు గోర్లు సాధారణం కంటే వేగంగా పెరగడం చాలామంది యాత్రికులు అనుభవించారు. శాస్త్రీయ దృక్కోణం నుండి అక్కడ సమయ విస్తరణ ఉండొచ్చని ఇది సూచిస్తుంది. అంటే అక్కడ కాల ప్రవాహ భూమి ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది. ఇటువంటి ప్రభావం సాధారణంగా కాల రంధ్రాలలో లేదా చాలా తీవ్రమైన గురుత్వాకర్షణలు మాత్రమే సంభవిస్తుంది. కైలాసాన్ని ధ్యానించడం ద్వారా శరీరంలో కంపనాలు, బ్రహ్మశబ్దం, శక్తి అనుభవించడం సాధారణంగా విషయంగా పరిగణించబడుతుంది. ఈ శక్తి ఆ రహస్య ధ్యానానికి తాళం చెవిన చాలా మంది ప్రయాణికులు పర్వతం దగ్గరకు వచ్చేసరికి ఏదో అదృశ్య శక్తి తమకు ఆపుతున్నట్లు భావించారు. కొందరికి మర్మమైన కలలు వచ్చాయి, మరికొందరు తాము మరొక కోణాన్ని చేరుకున్నట్లు భావించారు. ఈ ప్రదేశానికి కాపలు ఉన్నట్లు కనిపిస్తుంది. లోపల సిద్ధంగా ఉన్న వారికి మాత్రమే. అన్ని పౌరాణిక గ్రంథాలు, టిబెటియన్ సంప్రదాయాలు, శాస్త్రీయ పరిశోధనలు మరియు సాధకుల అనుభవాలను కలిపితే కైలాసం ఒక పర్వతం మాత్రమే కాదు, అది ఒక ద్వారం అని స్పష్టమవుతుంది. ఈ ద్వారం మన కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ అది స్పృహ పొరలలో చురుగ్గా ఉంటుంది. శివుని మరో ప్రపంచం భౌతిక ప్రదేశం కాదు. కైలాస పర్వతంలో శివుని మరో లోకానికి దారి తీసే రహస్యం ద్వారా ఏదైనా ఉందా? దీనికి మనం ఎప్పటికీ సమాధానం కనుగొనలేకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.